మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే నిలబడ్డం అనేవాళ్ళు ఇది స్ట్రాంగ్గా నిలబడితే పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. నిలబడ్డవాడు అసలు ఎందుకు పడిపోతాడు? ఎవరన్నా పుష్ చేస్తే పడిపోతారు, ఇంకా కాలు జారితే పడిపోతారు, బేస్ సరిగ్గా లేకపోతే పడిపోతారు. సో నిలబడ్డవాడు తను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోమని వాక్యం చెప్తుంది. నిలబడ్డవాడు పడిపోకూడదు అంటే ఏంటి? ఎక్కడున్నానో అనేది ఫస్ట్ చూసుకోవాలి. జారే ప్లేస్లో ఏమన్నా ఉన్నానా చూసుకోవాలి. నిలబడటం అంటే అదే, దేవునిలోకి వచ్చాను, నేను ప్రేయర్ఫుల్గా ఉన్నాను, బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, బ్యాప్టిజం తీసుకుంటున్నాను, కానీ నేను పడిపోతానేమో. ఎందుకన్నా మంచిది జాగ్రత్తగా ఉందాం. పడిపోవడానికి ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ రీజన్స్, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ టెంప్టేషన్స్, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ అట్రాక్షన్స్, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ అటాక్స్ ఆఫ్ ద డెవిల్. సో వీటన్నిటిలో మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే అవుతాం.